అంబటి రాంబాబు. ఆయనకి నాకు డైలీ ఆయన ఏదో ఒకటి మాట్లాడటం, నేను ఏదో ఒకటి కౌంటర్ ఇవ్వటం, ఇది మాకు ఒక ఆటలాగా ఉంది. ఇది అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకుని వాళ్ళు చేయాలని అనుకుంటున్నారే. మేనిఫెస్టో మీరు ఇచ్చిందే కదా. ఇది సింగపూర్ చెప్తే ఇచ్చారా? మేనిఫెస్టో మీరు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉంది? వాళ్ళు నేను సగర్వంగా చెప్తున్నా. ఏంది నువ్వు సగర్వంగా చెప్పేది? నువ్వు సగర్వంగా ఏం చెప్తావు? సగర్వంగా చెప్తున్నా, ఫోన్ పే గూగుల్ పే లేకుండా లిక్కర్ వ్యాపారం చేశా. సగర్వంగా చెప్తున్నా, పెద్ద పెద్ద గుంతలతో రోడ్లు ఉంచేశా. సగర్వంగా చెప్తున్నా, ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశా. సగర్వంగా చెప్తున్నా, విద్య నాశనం చేసేశా. సగర్వంగా చెప్తున్నా, ప్రజల్ని ముచ్చివాళ్ళని చేసేశా. ఏందో నువ్వు చెప్పి సగర్వంగా? వాటి సింగపూర్ ఎందుకు వెళ్ళారు మంత్రులు? వాళ్ళు ద బెస్ట్ గవర్నెన్స్ ఇస్ సింగపూర్. డూ యు నో? ఆ చదువుకున్నావు ఎందుకయ్యా? గుడ్ గవర్నెన్స్ కానీ మంచి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సింగపూర్ వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి అది ఆంధ్రప్రదేశ్ లో అమలు చెయ్యాలి అనే భావనతో వెళ్ళారు. మీకేంటండి, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వేయడానికి నిచ్చిన వేసుకున్నారు. మీరు బల్ల వేయండి, అక్కడ నిచ్చిన బదులు మీరు పట్టుకెళ్ళండి బల్ల. మరి నిచ్చిన అసహ్యంగా ఉంది సార్ అని చెప్పి పద్ధతిగా మాట్లాడండి అంబటి రాంబాబు గారు.